హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బలాయా టాకీస్. ఈ రోజు మనం తమిళనాడులో ఉన్న డానిష్ ఫోర్ట్ చూద్దాం. కోరమాండల్ 3వ శతాబ్దం బీసీఈ నుండి చురుకైన అంతర్జాతీయ వాణిజ్య తీరం. బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ మరియు పోర్చుగీస్ వంటి యూరోపియన్ వలస సామ్రాజ్యాలు 17వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంతో సముద్ర వాణిజ్యాన్ని స్థాపించాయి. డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డెన్మార్క్లోని కోపెన్హాగన్లో 1616లో స్థాపించబడింది మరియు అడ్మిరల్ ఓ గ్లైడ్లే 1594 నుండి సామాన్య శకం 1660తో ఒక మిషన్ పంపబడింది. పోర్చుగీస్ నుండి ప్రతిఘటన ఉన్నప్పటికీ 1620లో తంజావూరు పాలకుడు రఘునాథ నాయక్ 1600 నుండి 34తో ఓ గ్లైడ్లే ఒప్పందం కుదుర్చుకున్నాడు. అద్దె సంవత్సరానికి 3111గా నిర్ణయించబడింది మరియు మొత్తం 8 కిలోమీటర్లు 5.0 మైళ్లు బై 4 కిలోమీటర్లు 2.5 మైళ్లు ప్రాంతం డానిష్ మిషన్కు ఇవ్వబడింది. నవంబర్ 1620లో సంతకం చేసిన ఒప్పందం ట్రానిక్విబార్ పొరుగు గ్రామాల నుండి పన్నులు వసూలు చేయడానికి డేన్స్లను అనుమతించింది. గోల్డెన్ లీఫ్ మాన్యుస్క్రిప్ట్ సంతకం చేసిన ఒప్పందం కోపెన్హాగన్లోని డానిష్ రాయల్ ఆర్కైవ్ నిర్వహించబడుతుంది. ఈ కోట క్రోన్ బోర్గ్ తర్వాత రెండవ అతిపెద్ద డానిష్ కోట. ఇది విలియం షేక్స్పియర్ యొక్క హామ్లెట్కు ప్రేరణ. దీనిని డానిష్ శైలిలో స్థానిక కార్మికుల సహాయంతో ఓ గ్లైడే నిర్మించారు. కోటను ఆనుకుని ఉన్న నేలమాళిగలోని దిగువ కంపార్ట్మెంట్ను స్టోర్ రూమ్, జైలుగా మరియు సైనికులకు విశ్రాంతి గదిగా ఉపయోగించారు. గవర్నర్ మరియు పూజారులు రెండవ స్థాయిలో నివసించారు. డాన్స్బోర్గ్ కోట 17వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతంలో డానిష్ స్థావరానికి స్థావరం. నిజానికి ఒక మత్స్యకార గ్రామం, తరంగంబాడి ట్రాంక్బార్గా సూచిస్తారు. 2001లో డానిష్ రాజకుటుంబం మరియు రాష్ట్ర పురావస్తు శాఖ మరియు 2011లో రాష్ట్ర పర్యాటక శాఖ సహాయంతో ట్రాన్స్విబార్ అసోసియేషన్ ద్వారా ఆధునిక కాలంలో కోట 2 సార్లు పునరుద్ధరించబడింది. ఫోర్ట్ డాన్స్బోర్గ్, డానిష్ డాన్స్బోర్గ్, స్థానికంగా డానిష్ కోట అని పిలుస్తారు. తమిళం క్లనియక్ కోట, రోమనైజ్ టినియక్ కటై. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ట్రాంక్బార్, తరంగంబాడి లో బంగాళాఖాతం ఒడ్డున ఉన్న డానిష్ కోట. డాన్స్బోర్గ్ కోట 1620లో డానిష్ అడ్మిరల్ ఓ గ్లైడ్లేతో జరిగిన ఒప్పందంలో తంజావూరు రాజు రఘునాథ నాయక్ ద్వారా అప్పగించబడిన భూమిలో నిర్మించబడింది మరియు 17వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతంలో డానిష్ స్థావరానికి స్థావరంగా పనిచేసింది. ఈ కోట క్రోన్ బోర్గ్ తర్వాత రెండవ అతిపెద్ద డానిష్ కోట. ఈ కోట 1845లో బ్రిటిష్ వారికి విక్రయించబడింది మరియు ట్రానిక్విబార్లో పాటు ఈ పట్టణం బ్రిటిష్ వారికి చురుకైన వ్యాపార కేంద్రం కానందున కోట దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1978లో పురావస్తు శాఖ కోటపై నియంత్రణ సాధించే వరకు ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ బంగ్లాగా ఉపయోగించింది. ఈ కోట ఇప్పుడు మ్యూజియంగా ఉపయోగించబడుతోంది. ఇక్కడ కోట మరియు భారతదేశంలోని డానిష్ వలస సామ్రాజ్యం యొక్క ప్రధాన కళాఖండాలు ప్రదర్శించబడతాయి. ప్రారంభంలో ఈ ప్రాంతంలో డానిష్ స్థావరానికి స్థావరం నిజానికి ఒక మత్స్యకార గ్రామం, తరంగంబాడి ట్రాంక్బార్గా సూచిస్తారు. డానిష్లచే బలపరచబడింది. వారు కాలనీకి ప్రధాన వ్యాపార కేంద్రంగా నౌకాశ్రయాన్ని ఉపయోగించారు. కాలనీ యొక్క ప్రధాన ఎగుమతి పత్తి వస్త్రాలు. 18వ శతాబ్దం మధ్యకాలంలో పట్టణం యొక్క వాణిజ్య ప్రాముఖ్యత క్షీణించింది మరియు వస్త్ర ఉత్పత్తి కేంద్రం బెంగాల్ రాష్ట్రంలోని సెరాంపూర్కు మారింది. కానీ ట్రాంక్విబార్ ఇప్పటికీ కాలనీ యొక్క ప్రధాన కార్యాలయంగా ఉంది. ఈ కోట మరియు పట్టణం 1845లో బ్రిటిష్ వారికి విక్రయించబడింది మరియు తరంగంబాడితో పాటు పట్టణం వాణిజ్య కేంద్రం కానందున కోట దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. డాన్స్బోర్గ్ కోట రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 283 కిలోమీటర్లు 176 మైళ్లు దూరంలో ఉన్న తరంగంబాడి యొక్క దక్షిణ భాగంలో ఉంది. ఇది డానిష్ శైలిలో నిర్మించబడింది. పెద్ద హాళ్లు, స్తంభాల నిర్మాణాలు, ఎత్తైన పైకప్పులు మరియు ప్రొజెక్టింగ్ డ్రేపరీ కలిగి ఉంటుంది. సముద్రానికి ఎదురుగా ఉన్న కోట పొడవు 60 మీటర్లు 200 అడుగులు మరియు వెడల్పు సుమారు 11 మీటర్లు టర్లు 36 అడుగులు. కోట ట్రాపెజోయిడల్ ఆకారంలో 3 గదులు కలిగి ఉంది. దీనిని మొదట గవర్నర్ నివాసంగా ఉపయోగించారు. ఎగువ ఎడమ వైపు మూలలో బహిరంగ పొయ్యి మరియు చిమ్నీ ఉన్న వంటగది మరియు చర్చి గది. ఇప్పుడు మ్యూజియం ఇది మధ్యలో ఉంది. భవనం అసలు ఫెక్టరీ మరియు దాని ఉత్తర భాగం ఇప్పుడు స్టోర్ రూమ్లుగా ఉన్నాయి.
ఇవి కుడివైపున ఉన్నాయి. కుడివైపున ఉన్న మూల గది కమర్షియల్ డైరెక్టర్ నివాసం. ఆధునిక కాలంలో దీనిని స్టోర్ రూమ్ ఉపయోగిస్తున్నారు. భవనం యొక్క ప్రధాన భాగం ఇటుకతో తయారు చేయబడింది. కోట యొక్క ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంది. అదనపు తలుపు తూర్పు వైపు ఉంది. కోట యొక్క రెండవ అంతస్తులో గార్డు గదులు ఉన్నాయి. మెట్లు ఇటుకలతో నిర్మించబడ్డాయి. దానికి దారితీసే కోట యొక్క మధ్య భాగంలో 4 ఒంటె మూపురం ఆకారపు గోపురాలు ఉన్నాయి. హాలు యొక్క కేంద్ర స్తంభం గోపురాల మొత్తం బరువులు కలిగి ఉంటుంది. ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్. కోటలో అనేక భవనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 1620లో నిర్మించిన కోట, 13వ శతాబ్దంలో నిర్మించిన మసీలమణినాథర్ ఆలయం, 1701లో నిర్మించిన జియోన్ చర్చి, 1718లో నిర్మించిన న్యూ జెరూసలేం చర్చి, 1792లో నిర్మించిన టౌన్ గేట్వే, 1784లో నిర్మించిన డానిష్ గవర్నర్ బంగ్లా మరియు 17వ మరియు 18వ శతాబ్దాలలో నిర్మించిన సమాధి రాళ్ల శ్రేణి. సిటాడెల్ లోపల ఉన్న నివాసం ఒక చిన్న యూరోపియన్ పట్టణం వలె ల్యాండ్ గేట్ మరియు ప్రధాన వీధికి దారితీసే చెక్క తలుపులతో రూపొందించబడింది. అవి కింగ్స్ స్ట్రీట్లోని కొన్ని ముఖ్యమైన భవనాలు గేట్ హౌస్, ముడ్లాడోల్ఫ్ ఇల్లు, పోర్ట్ మాస్టర్ బంగ్లా మరియు రెప్లింగ్ ఇల్లు. నిజానికి సముద్రం వైపు కోట గోడలు ఉండేవి. ఇవి పర్యావరణం యొక్క ఉప్పు స్వభావం కారణంగా కాలక్రమేణా క్షీణించాయి. కోట సాధారణ సైనిక దళాల దాడిని తట్టుకోలేకపోయింది. కానీ దోపిడీ అశ్వికదళ దాడులకు వ్యతిరేకంగా సెటిల్మెంట్ యొక్క పౌరులకు రక్షణగా పనిచేసింది. కోట యొక్క బురుజులు నల్లరాతితో నిర్మించబడ్డాయి. 2001లో ఏర్పడిన ట్రానిక్ విబార్ అసోసియేషన్, తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ మరియు డానిష్ రాజకుటుంబం సహాయంతో అసలు నిర్మాణ సమయంలో ఉపయోగించిన ఇటుక మరియు నల్ల రాయి వంటి అదే రకమైన పదార్థాలతో కోట యొక్క దక్షిణ చివరను పునరుద్ధరించారు. స్థానిక కళాకారులు, డానిష్ వాలంటీర్లు మరియు డానిష్ మరియు భారతీయ నిపుణుల సహకారంతో 2005లో పునర్నిర్మాణం పూర్తయింది. 2001లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆసిడ్ కి చెందిన రసాయన శాస్త్రవేత్తలు రాజా రఘునాథ నాయక్ చిత్రపటాన్ని, ట్రాన్క్విబార్ సైట్ మ్యాప్, కుండలు, డానిష్ రాజు క్రిస్టియన్ 4 యొక్క చిత్రపటాన్ని పునరుద్ధరించారు. తరంగంబాడులోని కోట మరియు మాసిలామణినాథర్ ఆలయాన్ని కోత నుండి రక్షించడానికి ఒడ్డున రాళ్లు వేయడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. 2004లో హిందూ మహాసముద్ర సునామీకి చాలా ముందు ఈ ప్రాజెక్ట్ ప్రణాళిక చేయబడింది. ఇది 2007లో మాత్రమే అమలు చేయబడింది. సునామీకి ముందు ఈ ప్రాంతంలో మత్స్య సంపదపై ప్రభావం చూపుతూ స్థానిక గ్రామాల నుండి గట్టి ప్రతిఘటన వచ్చింది. సునామీ తరువాత స్థానికుల నుండి ప్రతిఘటన తగ్గింది మరియు తీరంలోని అదనపు ప్రాంతాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ విస్తరించబడింది. తమిళనాడు పర్యాటక అభివృద్ధి శాఖ డెస్టినేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాంక్బార్ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ 2011లో ప్రారంభించబడింది. అంచనా బడ్జెట్ కే $30,30,845,000 మరియు కోట మరియు దాని చుట్టూ ఉన్న పరిసరాలను దశలవారీగా పునః సృష్టి చేయడానికి ప్రణాళిక చేయబడింది. కోట నిర్మించబడిన వెంటనే ఒక కర్మాగారం స్థాపించబడింది మరియు ఇది డాన్స్ బోర్గిని సూచిస్తూ టీబీ లేదా డీబీ అనే మొదటి అక్షరాలను కలిగి ఉండే నాణేలను ముద్రించింది. ఈ కోట ఐరోపా నుండి కోరమాండల్కు వాణిజ్య మార్గంలో ముఖ్యమైన గేట్వేగా పనిచేసింది. ప్రొటెస్టెంట్ మిషనరీలను డెన్మార్క్ నుండి కింగ్ ఫ్రెడరిక్ ఐవి పంపారు. ఇతను లూథరన్ చర్చ్ ఆఫ్ డెన్మార్క్ అధిపతి కూడా. వారిలో ఇద్దరు, బర్తోలోమాస్ జిగెన్ వాల్డ్ మరియు హెన్రిచ్ క్లూడ్ చౌ జూలై 9, 1706న ట్రాన్క్విబార్ కు వచ్చారు. ట్రాన్క్విబార్ మిషన్ను స్థాపించారు. కొన్ని సంవత్సరాలలో తమిళం నేర్చుకుని ప్రింటింగ్ ప్రెస్ బైబిల్ యొక్క కొత్త నిబంధనను తమిళంలో అనువదించి ముద్రించిన మొదటి వారు. కోట లోపల డానిష్ మిషన్ భారతదేశంలో మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషన్ మరియు దాని ప్రారంభం నుండి 17వ శతాబ్దం చివరిలో ఫ్రాంకేచే స్థాపించబడిన పియటిస్ట్ పాఠశాలలు మరియు సెమినరీలో శిక్షణ పొందిన జర్మన్ మిషనరీలు సిబ్బందిని కలిగి ఉన్నారు. 1778లో ఫ్రెడరిక్ కోయినిగ్ అనే మెడికల్ మిషనరీచే 9000 పదాలను కలిగి ఉన్న తమిళ, లాటిన్ నిఘంటువు సంకలనం చేయబడింది. దీని మూల లేఖలు రాయల్ ఆర్కైవ్లలో నిల్వ చేయబడ్డాయి. కోట పెద్ద సంఖ్యలో వీడియోలు, చలనచిత్రాలు మరియు వాణిజ్య ప్రకటనలలో ప్రదర్శించబడింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1978లో తమిళనాడు ప్రభుత్వం యొక్క రాష్ట్ర పురావస్తు శాఖ కోట నియంత్రణను చేపట్టే వరకు ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ బంగ్లాగా ఉపయోగించింది.
కోట ఇప్పుడు మ్యూజియంగా ఉపయోగించబడుతోంది. కోట మరియు డానిష్ సామ్రాజ్యం యొక్క ప్రధాన కళాఖండాల సేకరణను కలిగి ఉంది. ఈ డానిష్ ఫోర్ట్ పాండిచ్చేరి నుంచి 120 కిలోమీటర్లు, తంజావూరు నుంచి 100 కిలోమీటర్లు, చిదంబరం నుంచి 56 కిలోమీటర్లు, కుంభకోణం నుంచి 57 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.